ఇలా పొద్దున్నే విజయవాడ టు హైదరాబాద్ బయలుదేరా అండ్ ఆల్మోస్ట్ 7 కల్లా హైదరాబాద్ రీచ్ అయిపోయా. హలో సో హైదరాబాద్ అయితే వచ్చేసాను విజయవాడ నుంచి. టైం ఆల్మోస్ట్ 6:30 అవుతుంది అండ్ ఇంకా నా ప్లేస్కి వెళ్ళడానికి ఒక 30 కిలోమీటర్స్ ఉంది. సో ఇది బ్లాగ్లా చేస్తాను, ఎక్కడ ఇన్స్టాలో పెడతాను, యూట్యూబ్లో పెడతాను, నాకు తెలియదు, ఏదో ఊరికే చేస్తున్నాను. సో యా సాటర్డే కాబట్టి కొంచెం పెద్ద ట్రాఫిక్ అయితే లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోతున్నా. అండ్ అలాగే ఉండిద్దని అనుకుంటున్నాను, మరి తర్వాత ఏం జరిగిద్దో ఐ డోంట్ నో. సో ప్రస్తుతానికైతే అది అప్డేట్. సో ప్లాన్ అయితే చాలా ఉంది, వెళ్ళాలి, ఫ్రెండ్స్ని కలవాలి, సో స్ట్రైట్ వెళ్ళాలి. సో యా లగేజ్ అది తీసుకోవాలి. సో ప్లాన్ అయితే చాలా ఉంది, కానీ ఎలా ఇద్దో నాకు తెలియదు. ఎందుకు రికార్డ్ చేస్తున్నానో కూడా, జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు రికార్డ్. సో బాగుంటే లాస్ట్కి అప్లోడ్ చేస్తాను. సో అది పరిస్థితి. అండ్ వెళ్ళాక కూడా పెద్ద రూమ్లో టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి వెంటనే మా వాళ్ళని ఎక్కించుకోవడానికి వెళ్ళిపోయా. ఫ్రెష్ అయితే అయిపోయా అండ్ ఓకే ఫ్రెష్ అయిపోయా. సో యాజ్ ఎ సెడ్ ఫ్రెండ్స్ అందరినీ కలవాలి ఇప్పుడు. సో టైం 18 సాటర్డే పొద్దున్నే ఎవరు లాగలేదు, వెళ్ళి అందరినీ ఇంకెళ్ళి అయిపోయి ఎవరికారు పనులన్నీ అన్నారు. బట్ అయినా సరే గురికి అలా కలిసేసి వెళ్దామని. సో జియో అయితే ఇక్కడ అదిరిపోతుంది అసలు. నీకు అర్థం అసలు ఎవరు కొంటారు ఏంటో, తెగ్గడతారు అసలు ఇవన్నీ. ఈ పవర్ అవే చూసి అదే. బట్ యా ఎనీవేస్ దెన్ ఫస్ట్ ఇదిగో వీడిని ఎక్కించుకున్నా, దెన్ మళ్ళీ నెక్స్ట్ ఈ కోడ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో మావాడు దోలెక్కి చాలా కంట్రోల్ కొన్నాడు, అంటే లిటరల్ ఒక సెట్ కొన్నాడు. దాంతో వాడి దగ్గర చాలా ఉన్నాయి. సో ఇంకా అందుకే వాడేస్తానంటే నేను కొనలేదు. సో అలా ఇప్పుడు వాడు ఇచ్చాడు. ఇంకా ఈ తర్వాత మూడోడిని ఎక్కించుకోవడం వెళ్తున్నాము. మాట్లాడరా, ఏం మాట్లాడాలరా, మాట్లాడరా. హై హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. నీ వీడియో కాదు, ఆడి వీడియో. పెట్టేస్తా ముందే చెప్తున్నా. We are going somewhere to meet Mr. Handsome. జూనియర్ మహేష్ బాబుని కలవడానికి వెళ్తున్నాం. ఏమంటారా? ఎవరికాలు బిజీ అంట. సో మళ్ళీ ఎవరికాలు ఎవరికాలు బిజీ కాదు గురు, వెరీ బిజీ అంట. ఎగ్జామ్ ఉంది, లేకపోతే నేను వచ్చేటోన్నా కదా. అది బిజీ లైవ్ ఉంది. ఏం లైవ్ రా, వచ్చి 20 నిమిషాలు అయింది. వీడికి చెప్పా, అడిగి ముందే తొందరగా చెప్పి పెట్టరా అని. ఈ ఏలి ముద్రగా అడిగి చెప్పిన అర్థం కట్టారా, బొక్క ఇడికి చెప్పి 20 నిమిషాల నుండి పొద్దు నుండి బ్రేక్ఫాస్ట్ లేదు. అరే నేను పొద్దున్నుంచి నేను కార్ తోలుకుని వచ్చారా, నేను కూడా ఏం తినలేదురా. టైము అవును, సడన్గా ఎందుకు వచ్చి 10:30 టైము 10:30. తిండి లేదు, ఏం లేదు. వాడేమో మధ్యాహ్నం 1:30 అయినట్టు ఓవరాక్షన్. వాడేమో 2 minutes అన్నాడు, 25 నిమిషాలు అయింది. వాడు దర్శనం కూడా ఇవ్వట్లా. ఒక్కొక్కటి ఎక్స్ప్రెషన్ చూడండి, ఆకలితో. వీడి ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్, ½ an hour తర్వాత వస్తున్నాడు మహేష్ బాబు, కేల్క మహేష్ బాబు. ఏంట్రా వెళ్ళిపోయేది? ఎంతసేపు ఉన్నావు తెలుసు? అరగంట పైన ఉన్నావు. వెళ్ళిపోతారంటే వెళ్ళిపోతాడు. ఎంతసేపు ఉన్నారు? 2 నిమిషాలు కదా. అరే ఏమరా నువ్వు స్నానం చేసావు నువ్వు? మరి ఇంకేం చేసావు? బ్రష్ ఒక్కడే ఉన్నావు కదరా, బ్రష్ అరగడం చేసావు నువ్వు. మరి అయినా మరి నీకు పొద్దున్నే చేసా కదరా ఫోను. అని చెప్పాను కదరా నీకు. నువ్వేంట్రా సపోర్ట్ గా? నీ అమ్మ వైర్ అడ్డుపడింది చూడండి. నువ్వేంట్రా వాడికి సపోర్ట్ గా అంట? వాడికి సపోర్ట్ కాదురా, నేను పొద్దున్న చేసా కదా, నేను చాలా కాన్ఫిడెంట్ గా వచ్చి కిందకి ఫోన్ చేయగానే బ్రష్ వీడు ఫోన్ చేశాడు 10 minutes. నేను ఇంకా ఈడో ½ an hourలో వస్తాడేమో అనుకుంటే 10 నిమిషాల్లో కాల్ చేసేసాడు వీడు. సరే కానీ ఇప్పుడు ఇటు తినాలి ఫస్ట్. ఎక్కడ తిన్నా చెప్పండి. మై స్టమక్ హంగ్రీ, సమ్ బ్రెడ్. ఇంకా ఆడి గోల్తో బయలుదేరి రిటర్న్ వెళ్దాం తిరుగుతూ ఉన్నాం. అసలు వీడిని వీడియో తీయమంటే ఈడి మొహం చూపించడం తప్ప, అండ్ అసలు ఆడికి వీడియో తీయమని కెమెరా ఇస్తే ఆడ మొహం తప్ప ఇంకేం చూపించలేదు. అసలు వీడియోలో మీరే గెస్ చేయండి ఆడు ఎన్నిసార్లు చూస్తుంటాడు. ఆ బిల్డింగ్ కాడ లెఫ్ట్. అరే అందరం కవర్ ఎట్టి చేయరా, ఒక్కడే చూసుకుంటాను. వీడికి తీసింది ఎవడని చెప్పండి రా, తర్వాత ఏం చేద్దాం. అండ్ చాలా ఖాళీగా ఉన్నామని వెళ్ళే దారిలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీని అలా చూసుకుంటూ వెళ్ళాము. మైక్రోసాఫ్ట్ గైస్ అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ ఇయర్ ఇక్కడే చేస్తాం, చూద్దాం. చేస్తారు ఇక్కడ ఇది బాగుంటాడు. ఆడు మెయిల్ చూసుకోవాలి, ఆడు ఒకడు మైక్రోసాఫ్ట్ వస్తే మెయిల్ చూసుకోవాలి. ఆడేమో ఇక్కడ క్యాప్జెమినీ వస్తే రిజెక్ట్ చేశాడు. నెల రోజులు చూసాను నేను, ఆఫర్ వచ్చింది.
హైలైట్ ఏంటంటే క్యాంపస్లో వచ్చిన ప్లేస్మెంట్ అన్నీ రిజెక్ట్ చేసాం గైస్ అందరం. నువ్వు క్యాప్టెన్ వెళ్ళే పని కదరా నువ్వు అసలు. ముంబై దాకా మా మమ్మీ పంపడని చెప్పింది. పంపడం ఏంట్రా? అరే దుబాయ్ వెళ్ళవా అయితే నువ్వు? దుబాయ్ వెళ్తాగా మాది ఉంది కదరా మా దాంట్లో ముంబై దుబాయ్కి వెళ్తాం, అబుదాబీకి వెళ్తాం, ఆన్ సైడ్కి వెళ్ళొచ్చు. కాదురా దుబాయ్కి అయితే పంపిస్తారు కానీ ముంబైకి పంపిరా మా ఇంట్లో. ఫేవరెట్ కాలేజ్ రాబోతుంది. ఇన్ఫాక్ట్ అసలు దారిలో లేని వాటిలో కూడా అలా చూస్తా టైం పాస్ చేసి ఫైనల్ అనుకున్న లొకేషన్ రీచ్ అయ్యాం, బండి పెట్టేసాం, ఇంకా అటువైపుకి వెళ్తున్నాము. ఇది అప్పుడు న్యూస్ లో హైలైట్ అయింది. తెలుసు తెలుసు తెలుసు. అక్కడికి వెళ్ళబోదు. కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఫుల్ రష్ ఉంది. సరేలా కాదని చెప్పి పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాము. ఏంటి ఇప్పుడు తిన్నాను అక్కడ తింటామని ఆడు చూడు ఎంత క్లారిటీ ఉంది. అరే అక్కడ అది మాత్రం అద్దం పని చెప్పారు. అదే కాస్ట్ నాకు తెలుసు కదా. ఎవడు కడుతుంది బిల్లు? ఏది బాగుంటుంది అది? ఏది బాగుంటుంది అంటే అది పైనాపిల్ తీసుకో, 5 రూపీస్. అరే ఆడి పైనాపిల్ ఒకటి చెప్పాను. అండ్ ఆబ్వియస్లీ వెళ్ళిన వెంటనే తినాం కదా, అక్కడ అరగంట డిస్కషన్ పెట్టి ఏం తినాలి ఏది బాగుందని చెప్పి ఫైనలీ ఈడు గోల చేసి ఆ కొనాఫా ఇప్పించుకున్నాడు. ఇంకేమేమి ఉన్నాయి? అరే అలా ఏంటిది? ఇది దుబాయ్ తీసుకున్నాడు. ఎంతైనా షేకులు కదా. అదంటే ముంబై వెళ్ళాడంట, దుబాయ్ వెళ్తాడంట. కానీ దుబాయ్ వచ్చినట్టు పంపిస్తే వద్దాను అనుకో. ఇవి తిన్నాక చూస్తే టిఫిన్స్ దగ్గర ఖాళీ అయింది. ఇంకా దాంతో సరే అని చెప్పి అక్కడ ఆర్డర్ ఇచ్చాము. ఎలా ఉందరా? నువ్వు చెప్పరా. దోశలో 100 మైసూర్ బజ్జీలో చట్నీలు ఒప్పిపోయింది కదా కొద్దిగా. నువ్వు నీ రియాక్షన్ మిస్ అయింది. రేట్ వరలక్ష్మి రా. టిఫిన్స్ అరే 7/10 రా. ఓవర్ రేటెడ్. సేమ్ ఏం పెద్ద గొప్పగా ఏం లేవు. ఓకే తిన్నామంటే తిన్నామంటే. 6 out of 10. బాగుందిరా. ఇది తాజా కిచెన్ బాగుంది. ఇంకా తాజా కిచెన్ బాగుంటుంది. తాజా కిచెన్ ఎక్స్ట్రాడినరీ. అరే మా రూమ్ పక్కనే కదరా. అదే అంటున్నా, అదే బాగుంది అంటున్నా. అది కూడా ఇంకా రేట్ తక్కువే దీనికంటే యాక్చువల్లీ ఐ గెస్. అవును. అరే ఇంకా తిన్నాక కార్ తీసి అప్పుడే పాపం పడుకున్నాడు మా వాడు. అయినా సరే ఆడి పీజీలో రేట్ వేసి వెళ్ళంగానే అండి లేపేశాం. నేను ఒక్క నైట్ డ్రెస్ లెక్క ఉన్నారా? అలా చెప్పండి రా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలా ఉంటుంది మా వాళ్ళతో, బట్టల కోసం కొట్టుకు చేస్తున్నారు. బట్ ఎనీవేస్ మళ్ళీ వాళ్ళందరూ ఎక్కించుకుని తిందామని బయలుదేరాము. ఇలా ట్రాఫిక్లో ఒక అరగంట తిప్పాక ఫైనలీ హోటల్కి తీసుకొచ్చారు. కాదు, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి మారేడుమల్లి హోటల్లో తినాలి. ఏరా అసలు ఆ సంబంధం ఉందా? అర్థం ఉందా? వీడేకంగా వైజాగ్ వెళ్ళాలి. అది తెలంగాణ మొత్తం చీకటిగా ఉన్నా బట్ ఓవరాల్ అంబియన్స్ బాగుంది. కానీ మెన్యూయే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. బయట పక్కనే కొత్తిమీర, మారేడుమల్లి ఎంతసేపు రా? ఇంట్లో గోంగూర, దొండకాయ, మామిడికాయ, టమాటా, చింతకాయ, బొబ్బకాయ, జింజర్, ఏంట్రా గార్లిక్. యువర్ చాయిస్. దీనికి ఇంత టఫ్గా ఉంది. ఎలా ఉన్నారంటే ఏంట్రా ఎలా ఉంటుంది? ఇక్కడ మీనింగ్ రాసి ఇక్కడికి రాసి పిక్చారు తాగిపోయి. మేమే అనుకున్నా కానీ మళ్ళీ వెయిటర్ పిలిచి మళ్ళీ వెయిటర్తో కూడా మళ్ళీ ఒక అరగంట సేపు డిస్కషన్ పెట్టి ఫైనలీ ఆర్డర్ అనేది చేసాము. ఆ తర్వాత రావడానికి ఇంకో అరగంట పట్టింది అనుకోండి. బట్ ఎనీవేస్ ఫైనలీ మొత్తానికి వచ్చింది. Hey guys, once again welcome back to my channel. పెద్ద టెక్ బ్లాగర్ రేపు తింటారా? రేపు మళ్ళీ ఇక్కడికి రాము. వేరే చెప్తుందా? ఎప్పుడూ తారాగాడు తినని రోజే మనం బయటకు వస్తాం. మీరే కాదురా, ప్రపంచం మొత్తం బయటకు వస్తుందిరా అదే రోజు అందరికీ ఇస్తుంది. అలవాటు అయిపోయింది. నా బర్త్డేలో అదే రోజు ఇస్తుంది.
ఎన్ని కావాలి నీకు? 4 కట్ట స్పూన్ అంటూ స్పూన్ నేను అడిగింది స్పూనేరా అడిగిందా? గ్రేట్ ప్రొఫెషన్. ఎలా ఉంది? వీడియో రికార్డ్ చేస్తున్నానండి. స్పూను, ఫోర్క్, ఇంకేం మిగిలిందా? తింటా ఉండగానే మా ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఆ తర్వాత మేము ఆర్డర్ చేసినవి కూడా వచ్చినాయి. డైట్ కోకోవా? చాలా కారంగా ఉంది. సరే కోకో ట్రై చేయి. మనోడికి అసలు రకరకాలు ఉందంట. చాలా రకాలుగా అరే నిమ్మకాయ పిండి కొట్టరు బాగుంటుంది. తినరా? నేను అడుగుతా ఎప్పటి నుంచి స్పైసీ కావాలి వెజ్ ఒకటి తిను. ఇదే మంచి స్పైసీగా ఉంది కదా. అంటే పచ్చిమిరపకాయ చేస్తున్నారు. వాడిది వాడు ఒక వింత ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు. ఎలా ఉందిరా హేమంత్? ఎలా ఉంది? నా మొహం చెప్పట్లేదా? చిరాగ్గా పెట్టారా? నచ్చలేదా? గోంగూర టేస్ట్ ఆడల్లా. No restaurant ends with so guys. Finally signing off from this restaurant. మన దగ్గర ఉంటే అయిపోతా ఉంటారు. ఫస్ట్ ఇన్నే దింపుతున్నాం. లేట్గా వచ్చాడు, లేటెస్ట్కి వెళ్ళిపోతున్నాడు. అంటే మన స్టైల్ లేదు. ఎలుగుబంటి ఓడియమ్మ బంటి. నన్ను ఎందుకు గెలుస్తూ వచ్చాను? రైట్కి తీసుకో. ఈడు ఇంకో బంటి. లైట్కి తీసుకోవాలంట. మా వాడు చూడు ఏ యాంగిల్లో తిప్పుతున్నాడు. లైట్కి తీసుకోవాలంటే. బాయ్ బాయ్ బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. ఓకే బాయ్ భార్గవ్. బాయ్ జాగ్రత్త. సరే జాగ్రత్త. Bye. సోలా మొత్తానికి తిన్న తర్వాత ముగ్గురిని దింపేశాను. ఈ నెక్స్ట్ ఇంకా ఆఫ్ రోడింగ్ చేసి ఆఫీస్ గ్యాంగ్ కలవడానికి వెళ్ళాను. తెలియదు వీడియో పొద్దున్నే తెస్తున్నా. చూడు ఇటు చూపి, ఇటు సైడ్ వెంటిలేషన్ అంతా చూపి. అసలు అటు సైడ్ మొత్తం బాగుంది చూడు. అసలు వెదర్ బాగుంది. వెదర్ మొత్తం కార్లో మెర్సిడీస్ ఎస్ క్లాస్ అని చెప్పిండు. దీంట్లో పెట్టుకొచ్చాడు. చెప్తాం ఎంజాయ్ మనకి అంతే అంటారు. ఉమేష్ ఏమైపోయాడు అసలు? ఎన్నిసార్లు అడిగితే వెళ్ళిపోయాడు అంటారు. ఓకే అభిషేక్ సే హాయ్. ఎటు వెళ్దాం చెప్పండి. ఫిక్స్ అయ్యి నీకు రైట్ సైడ్ ఎటు పడితే అటు తీసుకెళ్తూనే ఉండు. ఎక్కడ ఆగుతా అక్కడ ఆగుతాం. డెడ్ ఎండ్ ఎక్కడికి వస్తుంది. ఆఫీస్ దగ్గర ఆపుతా తీసుకెళ్తారు. కదా వెళ్దాం. మేము 2 months అయింది ఆఫీస్ చూడు. మేము 2 months లేదా 2 months ఏమన్నా వెళ్ళాము. ఒకసారి వెళ్ళింది. మీకేమైంది? మీరు కూడా అదేగా. సో అయితే మీరు లేను నేను లేను ఎవరు లేము అయితే. సో అలా సోదేశాక ఎటెల్లలో ఫిక్స్ అవ్వకుండానే కార్ తీసాము. సో మళ్ళీ వీళ్ళతో కూడా ఊరికి అలా ఫస్ట్ తిరుగుతూ ఉన్నాము. తిరుగుతా డిసైడ్ అయ్యాం ఎట వెళ్ళాలని. పైకి ఇచ్చానా ఏంటి స్పీడ్ చెప్పండి. అసలు ఎక్కిచ్చే బాబు ఏదైనా చూసుకుందాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్తున్నాం అభిషేక్ మనం? వర్షిత్ ఎక్కడికి వెళ్తున్నాం వర్షిత్ మనం? నిజంగా వీళ్ళు నమ్ముకుని మ్యాప్స్ ఇస్తే ఇందాక చూసారా పానిచ్చే అంట ఎటు పడితే అటు తీసుకెళ్ళి ఆ ట్రాఫిక్లో ఫ్లైఓవర్ల మీద ఫ్లైఓవర్లు ఎక్కిచ్చారు. 1 గంట ఆల్మోస్ట్ ఊరికే అసలు రోడ్డు తెలియక తిరిగాం. సరే ఇందాకేదో అయ్యింది. ఇప్పటికైనా ఫైనలీ రోడ్డు స్ట్రైట్గా ఉంది. చూపించిన రోడ్లు వెళ్ళాలా. మళ్ళీ దగ్గరికి వెళ్తే లెఫ్ట్కి చెప్పని తిప్పించారు. అండ్ ఈసారి ఇంకా దారుణమైన ప్లేస్లో ఇరుక్కుపోయాం. అరే ఇంత చిన్న సందులు ఎట్లా పోద్దురా కారు? ఏమనుకుంటా. అరే ఎట్లా తీసుకొచ్చారా మీరు? అసలు ఏమైనా ఉందా ఎదరా? అరే ఏం తీసుకొచ్చారా నన్ను? ఎటు వెళ్ళాలి చెప్పు, నేను అడుగుతా అండి. అరే నిజంగా ఉందా రోడ్డు? అభిషేక్ వెనక రాము. అభిషేక్ వెళ్తే జోక్ కాదు నిజంగా. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి బాబు. ఈ రూట్ లో కొట్టు. అది సరే ఎవరైనా అడగండి రోడ్డు కనీసం. అరే అన్న. అరే అభిషేక్ మెయిన్ రోడ్డు మీద వెళ్ళిపోయింది. మందే బాబు ఇదంతా. మందే కాదు కారు. ఫోన్ చేయమంటావా?
అది కదా ఇంతమంది మెయిన్ రోడ్ చూపించలేదా అరే నేను రోడ్డు చూపించింది, వీళ్ళిద్దరు షార్ట్ కట్ అని చెప్పి ఇది కొట్టించారు నాతో. సద్దామున్నా ఆ, సద్దాం నీకేమైంది? నేనే అని చెప్పిన. ఇద్దరు లెఫ్ట్ కొట్టు అన్నారు చూసావా రైల్వే స్టేషన్ లోపలికి, అది ఇదే షార్ట్ కట్ సోని. అరే నువ్వు లేట్ అయినా ఏం కాదు, ఇంకోసారి కరెక్ట్ రూట్ వెనక చూడండి వెనకాల చూసా దరిద్రులారా. ఇంకొంచెం టచ్ అయింది అంటారు మీరు. అంతా చేస్తున్నా అసలు రోడ్డు ఉందా వచ్చి ఏమో తెలియదు. మ్యాప్ ఏంది మళ్ళీ మారింది. ఇద్దరిని చంపేస్తా మ్యాప్ మారింది అన్నారంటే ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఏం కాదు బాబు. వారణాసి స్ట్రీట్స్ ఉన్నట్టున్నాయి కదా. వర్షిత్ ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్ అండి, మరి ఇలా కాదు వర్షిత్. మరి నాకే మళ్ళీ నువ్వు వచ్చింది ఎవరితో బాబు? మరి ఏంట్రా కార్ వెళ్తురా? ఇదేలే రూట్, ఇదేలే రూట్ ఇదే, బండి వెళ్దా కదా. అది ఒక్కటి దాటేసి సిగ్నల్స్ కనబడుతుంది. అది మనోడే ఇట్లా హెల్ప్ఫుల్ ఉంటాడు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అది మనకు ప్రకృతి కూడా సహకరించింది. బాబు మనుషులంటే మంచి వాళ్ళు. ఏం వద్దులే, రైట్ రైట్ లో లెఫ్ట్ ఉందంటే బాబు నేను చూసుకుంటా బాబు. బాబు కొట్టు, స్పీడ్ పెట్టు, 120 కొట్టేసి. వర్షిత్ ఎవరికైనా పచ్చబొట్టేయాలని నేను చెప్పేస్తాను. 70 meters టేక్ రైట్. అది అయిపోయింది, మన గంట నుంచి బయటపడినట్టు. వాళ్ళ ట్రిప్ కొట్టాడు. ఏమైంది అర్థం కాదు. విండోస్ తీసి పట్టిద్దామండి. పట్టదు. సూపర్ అంటే సూపర్ పడుతుంది. పట్టదు. ఇప్పుడు ఏం తీస్తాడు కదా, మనోడే కదా. రైట్ బాబు. సూపర్. ఎప్పుడో ఫామ్ లో ఉన్న బ్రాడ్ పిట్ ని చూసిన, ఇప్పుడు నాకు తెరస్ని చూసినట్టు గుర్తు. అరే మీరు కలిసి ఎక్కడో కొట్టించేస్తారు నన్ను. కానీ నిజంగా ఈ మొత్తంలో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే అటు తిరిగి ఎలాగో తెలియకుండానే డైరెక్ట్గా అక్కడున్న కార్ పార్కింగ్ వెళ్ళిపోయాం. సో థ్యాంక్ఫుల్లీ అసలు భలే వెళ్ళాం. మొత్తానికి కార్ అక్కడ పెట్టేసి ఇంకా తెలిసిన రోడ్డు. చిన్నప్పుడు నేను అక్కడే పెరిగాను, అక్కడే క్రికెట్ ఆడుకున్నాను. ఒక్కరి పేరు చెప్పు వర్షిత్. ఎవరి పేరు కావాలి? ఏ అమ్మేసేవాళ్ళు కొంచెం ఉంటే. అండ్ మొత్తం కూడా మంచి హడావుడిగా ఉంది. అక్కడైతే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. మీ ఎగ్జిబిషన్ లోపలికి ఏం వెళ్తాం అని చెప్పి ఇంకా బయటే తిరుగుతున్నాం. అభిషేక్, వై ఆర్ యూ నాట్ డ్రింకింగ్ ఎనీథింగ్? ఐ వాంట్ టు ఈట్ సంథింగ్. దాహం వేయట్లేదా? అంత అడ్వెంచరస్గా వచ్చాక దాహం వేయట్లేదు అభిషేక్ నీకు ఇంకా? అది అడ్వెంచర్స్ కూడా, అది నేను చిన్నప్పుడు పెరిగిన రూట్సే కాబట్టి. నేను అభిషేక్ కొంచెం హెడ్లైట్ పగిలేదు నాది. చిన్నప్పుడు మేము గల్లీలో క్రికెట్లు ఆడుకునే వాళ్ళం. తాగు వర్షిత్ తాగు. సంబంధం లైట్లు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. వర్షిత్ ఎక్కడికి నిరుక్కుపోయేట్టు చేస్తున్నాం వర్షిత్ మనం. ఓకే లైటింగ్ అగైన్. వెలుగు వచ్చింది. కల్కి సినిమాలో అంటారు కదా, అదేంటో లవర్స్ పార్క్ లాగా తీసుకెళ్ళి అక్కడ మొత్తం కపుల్స్ ఉన్నారు అక్కడ. మనం వెళ్ళి అక్కడ ఏదో చేస్తున్నాం, ఏం చేస్తున్నాం మనకి ఇట్లా. యా సో ప్రసాద్లో సినిమా చూడాలి. ఇప్పుడు దాకా ఒక్కడు కూడా చూడలేదు నేను. వర్షిత్ ఇలా వెళ్దాం బా వర్షిత్. అండ్ ఆ రోజు అక్కడ ఏదో ర్యాలీ జరుగుతుంది. ఇంకా దాంతో హడావడి చాలా ఉంది. మొత్తం ట్రాఫిక్ అదంతా కూడా గోలగోలగా ఉంది. అండ్ సరే అని అలా కొంతసేపు తిరిగాక ఒక చోట పానీపూరి తిన్నాము. అండ్ తిన్నాక అనిపించింది అసలు అక్కడ ఎందుకు తిన్నామని, అంత వరస్ట్గా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఒక పావుగంట అరగంట తిరిగేశాక ఫైనలీ అప్పటికప్పుడు ఒక ప్లాన్ అనుకున్నాము. ఇంకా దాంతో అందుకే వెంటనే వెళ్ళి కార్ తీసాము. మనం ఎక్కడికి వెళ్తాం చెప్పు వర్షిత్. ఏం చెప్పాలి, థియేటర్కి వెళ్తున్నాం వీరభద్ర చూడడానికి. డబ్బింగ్ బాగాలేదంట బాబు. ఐకానిక్ అమీర్పేట చూపిస్తారు. అమీర్పేటకి వచ్చి ఐకానిక్ అమీర్పేట కోచింగ్ ఏదో ఒకటి మాట్లాడు బాబు, బ్లాగ్ చేస్తున్నా. చాలా బతిమాలి వాళ్ళ వీరభద్రుడికి తీసుకెళ్తున్నా. మెయిన్లీ అభిషేక్ నన్ను ఫస్ట్ అడిగి మా తాత వద్దన్నాడు. సో బట్ ఎనీవేస్ గోయింగ్ టు వీరభద్రుడు. పనులు ఉన్నాయి. అవును, మీ పని పట్టాలి నేను వాళ్ళం.
ఓకే అభిషేక్ నేనే పని పట్టాను నేను మాకు కానీ బాబు నీ కోసం ప్లాన్స్ అన్ని అదే ఇంత టైం కేటాయిస్తున్నా టైం ఇస్తున్నా బాబు ఇంత టైం కేటాయిస్తున్నా పెడుతున్నా బాబు నేను డ్రైవింగ్ టైం కేటాయిస్తున్నా థ్యాంక్స్ లాట్ అసలు ఏదో మూవీ ఎంజాయ్ చేద్దాం అని అనుకున్నాను. ఓకే ఎవరైనా ఎంజాయ్ చేయడానికి పడుకోవడానికి వెళ్తావా ఏంటి? పాప్కార్న్ అమ్ముకోవడానికి చూడు ఏదో చెప్తాను. నా ఉద్దేశం అది కాదు అబ్బాయి. ఏ ఇటు సైడే ఉండరా కొంచెం, మరి అటు వెళ్ళాలి. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ అంటే ఇవి. అటు నుంచి అలా వీరభద్రుడికి వచ్చేసాం. బ్రహ్మ చెప్పు, ఇంకా షో స్టార్ట్ అవడానికి ఇంకా 20-25 minutes ఉంది. సో అలా తినేసి అలా అభిజ టేస్ట్ వచ్చి చూసేద్దాం. ఇవాళ ఫుడ్ వర్షానికి ఇదే అవునా? నాకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చాలా, నాకు బాగానే నేనైతే ఇదే ఎక్స్పెక్ట్ చేశాను సినిమా నుంచి, పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు బాగానే అనిపించింది. నేనైతే కాన్సెప్ట్ అప్ప కాన్సెప్ట్ అయితే దాని చుట్టూ తిరుగుతున్నా. అభిషేక్ చచ్చిపోయాడు. అభిషేక్ ఎలా అనిపించింది సినిమా? ఆడితే ఎలా ఉంది కనిపెట్టి బాగుందని చెప్తాను. ఫస్ట్ హాఫే లేకుంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది? అలా మనల్ని నమ్మొచ్చిన వాళ్ళకి వెంటనే న్యాయం దొరకట్లేదు, ఆలస్యం అవుతుంది. బాబు మూవీ ఎలా ఉంది చెప్పు. నాకైతే నా బైక్ లేదురా బాబు అనిపించింది. నాకు ఫస్ట్ రాత్రి వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్ లోనే. నేనైతే మళ్ళీ మళ్ళీ చూస్తాను. అరే నువ్వు చెప్పు బాబు. దగ్గర బండి పెట్టి ఐఎమ్ రియలీ సారీ అభిషేక్. అసలు తిరుగుతా ఉంటే ఇంత వరస్ట్ చేస్తారు అనుకోలేదు. అరే చెప్తా కదా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఏదో ఏదో ఉంది సినిమా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లోనే ఏం లేదు. నాకు ఫస్ట్ బాగానే అనిపించింది. వీడికి లాగ్ అనిపించింది నాకు. సరే కనీసం ఏదైనా జరుగుతుంది, బాగానే ఉంది, యాక్షన్ ఏదో జరుగుతుంది. వేరేది ఏ కాన్సెప్ట్ లేదు, కామెడీ లేదు, సాంగ్స్ లేవు. కామెడీ ఉంది, కామెడీ వాళ్ళు ఎందుకు కామెడీ కాదు, కామెడీ. అది ఏదో ఒకటి. వాడు అసలు వాడు విలనా కమెడియనా? అరే వేరే వాడి సైడ్ కామెడీ చేపియాలా, విలన్లా చూపియాలా? ప్రాబ్లం అది కాదు అక్కడ. ఇప్పుడు ఒక ప్లాట్ వేసాడు, ఏంటి దేవుడు ప్రామిస్ తీసుకున్నాడు, ఇప్పుడు ఎలా చేస్తాడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ తయారు చేశాడు. దాని తర్వాత ఏంటి నువ్వు అదంతా వదిలేసావు సెకండ్ హాఫ్ లో. మ్యాజిక్ అంటావు, ఇదంటావు. మ్యాజిక్ అయితే ఎవడమే చెప్తారు కదా, దేవుడు ఏంది అసలు ఆర్ఆర్ బాయ్ ఏం తీసాడో, ఏం సినిమాను అసలు ఎంత యూట్యూబ్ లో దమ్మానే ఉంటాయి. పాప అభిషేక్ అసలు లిటరల్లీ అసలు అయిపోయింది, ఓపిక అయిపోయింది. నువ్వు రికార్డ్ బటన్ నొక్కుండా ఒకసారి అయిపోయింది, సైలెంట్ అయిపోయాడు చూడు. ఇందాక పాప మీద మాట్లాడాడు. అసలు టూ బ్యాడ్ అసలు. జనరల్ గా నేను సినిమా రావడం తక్కువ. నేను ఒక సినిమాకి వెళ్ళాను అసలు నాకు కొంచెం డైరెక్ట్ నాకు నచ్చింది, ఏ సినిమా నచ్చింది. అరే నాకు చెప్పాలనిపిస్తున్నా, డైరెక్టర్ కాదు. జనరల్ గా ఈక్వెంట్ గా చూసేవాను సినిమాలు. రోజు చూసేవాడికి ఈ సినిమా ఎక్కదు జనరల్ గా. పార్టీ 2 థియేటర్ చూసినప్పుడు ఓకే అనుకున్నా, ఫోన్ కూడా తీలా. నేను సైడ్ నేను ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను. అసలు సినిమా చూడడానికి క్రియేటివ్ ఎన్విరాన్మెంట్, మంచి సినిమాకి తీసుకొచ్చారు. మంచి సినిమా. ఇంకోసారి వెళ్దాం రేపు. ఇదే సినిమాకి అయితే వస్తుంది, ఇదే సినిమాకి వెళ్దాం. సరే సరే ఇంకా వెళ్ళండిలే, బాయ్, జాగ్రత్తను. పాపరాడు దృశ్యం ఏదో అన్నాడు రా, దృశ్యాన్ని చూసాడు వాడు. అది నిద్ర వస్తుంది, ఇది ఊపి వస్తాను. అతిథి రిలీజ్ కి పోదాం అని చెప్పాను. కనీసం దృష్టి తీసుకెళ్ళినా శవాన్ని చూసేటోళ్ళం, ఏదో ఒకటి టైం పాస్ అయ్యేది. సవాళ్ళు చూసి టైం దీనికన్నా అదే బెటర్ అనిపిస్తుంది నా పాయింట్లు. ఓకే. సో అలా వచ్చే దారంతా ఫ్రస్ట్రేట్ అయ్యి ఫైనలీ ఇంకా దింపేసా. అప్పుడు నాకు తెలిసి టైం అరౌండ్ 12 అయింది. సో ఇంకా ఈ తర్వాత రసూల్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. ఆడు పీజీ మా పీజీకి రారా అంటే ఇంకా సరే అని చెప్పి ఆడు పీజీకి వెళ్ళాను. ఏ మాట కామాట వ్యూ అయితే చాలా బాగుంది. సరే ఇంకేం పడుకుంటాంలే అని మళ్ళీ ఫ్రెష్ అయ్యి కార్ తీసాము. అందరినీ మళ్ళీ ఎక్కించుకుని ఆబ్వియస్లీ హైదరాబాద్ నైట్ లైఫ్ చూడాలని చెప్పి మొత్తం పొద్దున్న తిరిగిన ప్లేసెస్ అన్ని మళ్ళీ నైట్లో తిరిగాము. అండ్ నిజంగా పొద్దున్న చూసిన దానికని ఇప్పుడు చూస్తున్న దానికి ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ లొకేషన్. లైక్ ఆ లైట్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి.
సో అలా మొత్తం మళ్ళీ ప్రతి ఒక్క రోడ్డు మొత్తం తిరిగి సేమ్ స్పాట్ పొద్దున వచ్చినాయే మళ్ళీ నైట్లో. ఆర్బిట్ మాల్ ఇది హాస్పిటల్ గైస్. అలా తిరిగి 3కి ఐ థింక్ ఆ టైం అయ్యేసరికి చార్మినార్ దగ్గరికి వెళ్ళాము. లోపలికి వెళ్ళడం లేదు కానీ మంచి ప్లెజెంట్గా భలే ఉంది. చల్లటి గాలి అప్పుడే వస్తుంది. సో పెద్దగా ఎవరు లేరు, సైలెంట్గా దాన్ని అలా ఎంతసేపునా చూస్తూ ఉండొచ్చు. అంత కాదు ఆ వెనక మళ్ళీ దాన్ని చూసి వెనకాల చార్మినార్ ఉందనిపిస్తుంది. గాజులు కొనేయాలనిపిస్తుంది. నాకైతే వెనకాల చార్మినార్ ఉందనిపిస్తుంది. ఇదిగో ఇలాంటి డైలాగులు వద్దాం మనకి ప్లీజ్. ఇక్కడ టిఫిన్ తినడం బెటర్ అనిపిస్తుంది. నేను తప్పు చేశాను. ఇంకా ఆ తర్వాత నయాబ్కి వెళ్ళి తిందాము, పొద్దున్నే టిఫిన్ హైపిస్తారు కదా అని చెప్పి మంచి ఊపుతో వెళ్ళాము. యాక్చువల్లీ ఒక అరగంట గంట ముందు వచ్చాము. తీరా అసలు అక్కడ ఏమీ లేదు. ఇక్కడ అసలు నేను ఉందా లేదా అనే డౌట్ వచ్చింది. సరే అటు వెళ్ళొచ్చే లోపలే అసలు ఇక్కడ ఇంకా ఫుల్ పార్కింగ్ హడావుడిగా ఉంది. ఈరోజు మనం బిర్యానీ రైస్, మటన్ పాయ, పరోటా, బ్రెయిన్ ఫ్రై, లివర్ ఫ్రై తినబోతున్నాం. గుడ్. ఆడికి నయాబ్స్లో మొన్న వెయిటర్ జాబ్ వచ్చింది. పాపం రాడా. యాక్చువల్గా చెప్పాలంటే ఏంట్రా? గైస్ ఆడు ఏం చేస్తున్నాడు రా, కష్టపడుతున్నాడు, స్ట్రగ్లింగ్. లోపల హండీకి లోపల పడింది అనుకో. ఇది హండీ అమ్మ, హండీలో పాయ ఉంది. ఎలా అనిపించింది నీకు? ఓవర్ రేటెడ్ రా, ప్రైస్లు ఎక్కువ, టేస్ట్ బాగోదు. అరే కీమాలో స్పైస్ ఉందారా? పచ్చి మాట్లాడుకుందాం. చెప్పగుంది వెళ్ళే వాళ్ళ నాకు కదా. నో క్లీన్లీనెస్. మామ చేస్తున్నాడు. పాయ పేరుతో అత్తరమ్ముతున్నాడు మామ. అరే మేము 11:30కి వెళ్ళాం రా పోయినసారి. 11:30కి వెళ్తే మేబీ ఆడు పొద్దునుంచి చేయడం వల్ల మరి ఏమో వింతగా ఉందిలే. సర్లే ఈసారి ఫ్రెష్గా పొద్దున్నే వచ్చి తిందాం, అప్పుడు టేస్ట్ బాగుంటుందేమో అనుకున్నాం. అది ఎందుకు మన టేస్ట్ కాదురా, ఎందుకు మనకెందుకు సూట్ అవుతుంది మనకి. మరి మిగతా వాళ్ళందరూ అంత బాగుంది అంటారు తప్ప ఏమోరా. అరే ఇప్పుడు కూడా నేను చూస్తే టాప్ 10 ఓజీ ప్లేసెస్ నయాబ్ అంటారు. ఇంకా అలా తిరిగాక శ్యామగాడు తోలుతానంటే ఆడికి కార్ ఇచ్చాను. అండ్ వెనక చూస్తే ఆల్రెడీ 2 వికెట్స్ డౌన్. ఐ థింక్ ఆల్మోస్ట్ 7 అయింది అనుకుంటా, 7 or 8 అయింది. అలా దింపేశాక వాడు రూమ్కి వెళ్తే మళ్ళీ సీనరీ బాగుందని అక్కడే కూర్చొని మళ్ళీ మాట్లాడుతున్నాము. ఈ లోపల వాడన్నాడు ఇక్కడ కాదు టెర్రస్ మీదకి వెళ్తే ఇంకా బాగుంటుంది అన్నాడు. అండ్ ఫ్రాంక్లీ టెర్రస్ మీద ఇంకా బాగుంది. సో ఆ తర్వాత ఫైనలీ ఐ గెస్ ఆల్మోస్ట్ 24 hours తర్వాత వరుస కార్ తోలి అప్పుడు ఇంకా ఒక 2 hours అనుకుంటా అలా పడుకున్నా. మళ్ళీ ఆడ ఎగ్జామ్ కదా అని వెంటనే లేకేసి ఫ్రెష్ అయ్యి అని చెప్పి కాఫీ తాగితే ఏమంటారు అట్టే అద్దంలో చూసుకునేది. మొహానికి ఎప్పుడు కాలేజ్ బుక్ చదివింది అంటే రీడింగ్ వాజ్ ఎవర్ ఇనఫ్. పెద్ద మాటలు మండి. అరే అసలు అరే నిజం చెప్పు, ఎంత చదివారు నువ్వు? ఎప్పుడు చదివా అసలు ఇది? 100 pages చదివితే ఆయనకి ఎలకొద్దరా అని సైలెంట్గా ఉంటారా అన్న. అసలు ఎప్పుడు అనుకోలేదు చదివాడిని పిలిచి కాలేజీలో ఎగ్జామ్లో కూడా ప్రిపేర్ అవ్వలేదు. వాడు ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. వాడికి ఏ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలా, కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. ప్యాకేజ్ పెద్దదిగా కొంచెం. కామెడీగా ఎగ్జామ్ మళ్ళీ KLHలో పడింది. సరే ఇంకా అది దింపేశాక మళ్ళీ ఏమి అక్కడ దాకా వెనక్కి వెళ్తాం, ఈ ట్రాఫిక్లో వెళ్ళాక మళ్ళీ రావాలి అని బద్దకం వేసి 2 గంటలు 3 గంటలు ఇక్కడే టైం పాస్ చేద్దాం. ఫస్ట్ ఫ్రైడ్ రైస్ తిన్నాం. ఆ తర్వాత అలా మ్యాచ్ చూస్తా తీసుకుంటా 1 గంట 2 గంటలు టైం పాస్ చేశాక ఫైనలీ వచ్చాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ గైస్, ఆఫ్టర్ 2.5 hours వచ్చాడు గైస్. ఈడ ఎగ్జామ్ కోసం మేము అందరం స్ట్రగుల్ అయ్యాం, మేము ముగ్గురం. లుక్ అవర్ ఫేసెస్ హౌ దే ఆర్. అండ్ థ్యాంక్ఫుల్లీ మొత్తానికి ఎగ్జామ్ చాలా బాగా రాశాడంట. ఇంకా ఆ తర్వాత ఆడు తిందాం అంట. ఏం తిందాం అని ఆలోచిస్తానే రూమ్కి వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళి అక్కడ చాలాసేపు యూన్ ఆడాము. సరే అసలు వచ్చిన పని చేద్దామని చెప్పి ఇంకా నా పీజీకి వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేసుకోవడం వెళ్ళాము. అన్న డైరెక్ట్ విజయవాడకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ పీజీ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు. హైలైట్ ఏంటంటే
వీడు వెళ్తున్నాడు, వీడి పీజీలో చేంజెస్ జరుగుతుంది. ఎక్కువ పెడితే బండి దూరిపోతుంది. జనరల్ వార్డ్ లాగా ఉన్న పీజీని ప్రీమియం లగ్జరీ వార్డుగా చేసేస్తున్నారు. దొంగచానం మీద ఆలాలు తెస్తున్నాడు గైస్. దూరంగా ఉన్నాకు అరే దూరంగా తీసుకెళ్ళరా. సో అలా ఫైనలీ మొత్తానికి లగేజ్ సర్దేశాము. దెన్ మళ్ళీ ఆ రూమ్కి వెళ్ళి ఓకే ఫైనలీ లీవింగ్ గైస్. ఓకే సర్దేశం. యా ఈసారి డైరెక్ట్ ఆర్డర్ రూమ్కే పెట్టేశాము అండ్ కూర్చుని ఫుల్గా తినేసి సర్జికల్ స్ట్రైక్ చేసేటప్పుడు కూడా ఇంత పేషెంట్ ఉంటుంటారు సోల్జర్స్. ఇంకా అలా తినేసరికి మొత్తం నాకు తెలిసి ఒక 11:30 అయింది. ఇంకా సరే లేట్ అవుతుందని చెప్పి వెంటనే బయలుదేరాను. సో యా ఫైనలీ కేమ్ టు విజయవాడ అండ్ ఐ థింక్ టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30 అవుతుంది, విచ్ ఈస్ గుడ్. సో యా దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ గైస్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ ఎప్పుడు వ్లాగ్ చేస్తాను నాకే తెలీదు. సో యా బాయ్.